అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయీ జాతాపరాధానం త్వమేవ శరణం శివే. ముందుగా ఈరోజు మనం సౌందర్యలహరిలో 27వ శ్లోకంలోకి వచ్చేసాం. ఈ శ్లోకం గురించి కనుక చెప్పుకున్నట్లయితే, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాది ఆహుతి విధి ప్రణామ సంవేశం సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఈ పద్యంలోని అర్థంలో కనుక వెళ్ళిపోయే ముందు ఒక మంచి మాట. సౌందర్యలహరిలో ఉన్నటువంటి మొత్తం 100 శ్లోకాల్లో ఈ పద్యం మకుటం లాంటిది. ఎందుకనగా ఈ రోజుల్లో కలియుగంలో మనిషికి సమయాచారం చాలా తక్కువ. అలాంటి ఈ సమయంలో అమ్మవారిని కేవలం మానసికంగా పూజించి మనం తరించిపోవచ్చు. ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మసిద్ధి కలుగుతుంది, అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది, దేవతా అనుగ్రహం కలుగుతుంది, మరియు మంత్రసిద్ధి. ఏదైనా బాలామంత్రం, షోడశీ మంత్రం, పంచదశి మంత్రం కనుక ఉన్నట్లయితే ఆ మంత్రాల యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. శ్రీచక్ర యంత్రాన్ని మనం గృహస్థు ప్రత్యేకమైన పూజా విధానంతో పూజించాలి. అంతటి సమయం లేని ఈ తరుణంలో ఈ పద్యాన్ని కనుక మనం 45 రోజుల పాటు 100 మార్లు 1000 మార్లు తదేకంగా జపించి అమ్మవారికి పాలు బెల్లం కలిపి నివేదన ఇచ్చి వాటిని మనం స్వీకరిస్తే మంత్రం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ పద్యం యొక్క అర్థంలో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే, అమ్మా, నేను చేతులతో చేసే అన్ని క్రియలు నీకు ముద్రలోగుగాక, కాళ్ళతో చేసే ప్రతి ప్రయాణం నీకు ప్రదక్షిణాగుగాక, నోటితో పలికే ప్రతి మాట అక్షరము నీకు మంత్రములు అగుగాక, నేను తినే ఆహారమే నీకు సమర్పించే హోమం హవిస్సు అగుగాక, నా నిద్రాసుఖం పడుకున్నప్పుడు అనేక రకాల భంగిమల్లో తిరుగుతూ ఉంటాం మనం, అవన్నీ నేను నీకు అర్పించే సాష్టాంగ నమస్కారం అగుగాక, నేను నా సుఖ సంతోషాలతో చేసే ప్రతి ప్రక్రియలు అన్నీ నీ పూజా విధానాలుగా నీకు ఆత్మసమర్పణ బుద్ధితో ఇస్తున్నాను తల్లి అని శరణాగతి వేడుకోవటమే ఈ పద్యం యొక్క లక్ష్యం. ఎంతో అద్భుతంగా మానసిక పూజ చేసుకునే విధంగా, కలియుగంలో ప్రతి జీవుడు తరించే విధంగా శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి వరం ఈ పద్యం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః.